పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎంఆర్ఓ ఉయ్యాల రమేష్ ను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ యజమాని మహేష్ నుంచి 12,000 నగదును ఎంఆర్ఓ డిమాండ్ చేశాడు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు తహసీల్దార్తో పాటు ఆర్ఐపై అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. ఏసీబీ అధికారులను ఆర్ఐ శ్రీధర్ పరారయ్యాడు. దొరికింది సార్. ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. పెట్టి కేసు రాసి బ్యాండ్ ఓవర్ చేసింది సార్. మన మండలం మండలంలో తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పచెప్పింది సార్. అప్పచెప్పి బ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు సార్. చేసుకున్నాలే మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన ఫ్రీజ్ ఆర్డర్ తీసుకోరని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్. పోయినాలే ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ ₹1,00,000 ఫైన్ అని చెప్పి నాతో మాట్లాడింది సార్. మాట్లాడినాలే బతలాడినా సార్. రిక్వెస్ట్ చేసిన సార్. రిక్వెస్ట్ చేస్తే 75,000 అన్నాడు సార్. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన సార్. రోజు రిక్వెస్ట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటా రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నాడు సార్. 50,000 అన్నట్టుగా అస్సలు ఇంటలేడు సార్. ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్. ఇంటకపోతే దారంలో శివరాను 12,000 మాట్లాడిందంట సార్. దారంలో శివరాను 12,000 కడితే ఆయన నేను 12,000 కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్. ఆర్ఐ అప్పుడే వచ్చి మండల ఆఫీస్కి మళ్ళీ సార్ కలిస్తే ఆర్ఐని